హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 68. మన న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అని స్థిరంగా చెప్పిన విరాజ్ మాటలకి గీతకి రూమ్ లోకి వచ్చే ముందు మేఘన అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మేఘన గీతని రూమ్ లోకి పంపిస్తూ, విరాజ్ సార్ మామూలుగాని నీకు కొంచెం కూడా దూరంగా ఉండలేరు. అలాంటిది ఈ రోజు నిన్ను అస్సలు వదలరు. నువ్వు వద్దు అన్నా సరే నిన్ను ఇబ్బంది పెట్టకుండా వదలరు. చూసుకో అంటూ ఆట పట్టించిన మేఘన మాటలు గీతకి ఒక్కసారిగా గుర్తుకు రాగానే గీత మనసులోనే, నా రావణ్ అందరిలాంటి వాడు కాదు, హీఈస్ యూనిక్ ఇన్ ద యూనివర్స్ అని అనుకుని హెడ్ ని కొంచెం పైకి లేపి విరాజ్ ఫేస్ ని తన రెండు చేతులతో పట్టుకుని కొంచెం కిందకు వంచి విరాజ్ కళ్ళల్లోకి ప్రేమనంతా నింపుకుని ప్రేమగా చూస్తూ విరాజ్ పెదవులు అందుకుంది. విరాజ్ కూడా గీత ముద్దుకు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత దాన్ని మనసు పూర్తిగా ఆస్వాదిస్తూ ఒకరి ఊపిరిని మరొకరికి అందించుకుంటూ ఉన్నారు. గీతకి ఊపిరి భారం అవుతున్నా వదలకుండా అలానే ఉంది. కానీ విరాజ్ని వదలడానికి అస్సలు ఇష్టపడలేదు గీత. విరాజ్ గీత బ్రీతింగ్ లో డిఫరెంట్ చూసి తానే మెల్లిగా గీతను వదిలి గీతను అలానే ఉంచుకుని పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి గీతకి తాగించి గీత వెన్ను నూరుతూ, ఏం థింక్ చేయకుండా పడుకో బేబీ అని కమాండింగ్ గా చెప్పిన విరాజ్ మాటకి గీత ఇంకా ఇష్టంగా విరాజ్ మెడ చుట్టూ చేతులు అలానే ఉంచి పడుకుండిపోయింది. విరాజ్ కూడా గీత చుట్టూ చేతులు వేసి అలానే ఉంచి జో కొడుతున్నట్టు గీత వెన్ను మీద తడుతూ తను కూడా అలా ప్రశాంతంగా పడుకున్నాడు. నిజంగానే వరుసగా గ్యాప్ లేకుండా జరిగిన పెళ్లి పనుల వలన గీత అలసిపోయింది. కానీ అది తెలియకుండానే ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తుంది. గీత అణువణువు తెలిసిన విరాజ్ గీతని గమనించి ఆ రోజు జరగాల్సిన వాళ్ళ మొదటి రాత్రిని ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా పోస్ట్ పోన్ చేశాడు. తర్వాత 2 రోజులు కూడా విరాజ్ గీతకి ఉన్న ఆ కొద్దిపాటి బిడియాన్ని కూడా తన మాటలతో చేతులతో తగ్గించాడు. కానీ వాళ్ళ మ్యారిడల్ లైఫ్ ని మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. పద్ధతి ప్రకారం 3 రాత్రులు అయిపోయాయి. విరాజ్ ఆ రోజు మార్నింగ్ జస్ట్ గీతని తీసుకుని వెళ్తున్నాను అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి గీతని తీసుకుని హనీమూన్ కి వెళ్ళిపోయాడు. ఇక ఓన్ చాపర్ లో బయలుదేరారు విరాజ్ గీతలు. గీత ఎక్కడికి వెళ్తున్నామని ఎన్నిసార్లు ఎంత క్యూట్ గా అడిగినా సరే ఆ క్యూట్నెస్ కి తన స్మైల్ దే గిఫ్ట్ ఇచ్చాడు. కానీ గీతకి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. స్మైల్ తో మేనేజ్ చేశాడు విరాజు. వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ కి ల్యాండ్ అయ్యేసరికి గీత పడుకుండిపోయింది. తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచిన గీతకి ఎప్పటిలాగానే విరాజ్ గుండెల మీద కాకుండా ఎక్కడో వుడెన్ హౌస్ లాంటి కొత్త ప్లేస్ లో బెడ్ మీద ఉండడంతో ఏం అర్థం కాక విరాజ్ కోసం వెతుకుతూ బయటకు వచ్చేలోపు బెడ్ పక్కన టేబుల్ పై లెటర్ కనిపించడంతో అది విరాజ్ హ్యాండ్ రైటింగ్ అనిపించి తీసి చదివింది. అందులో, బేబీ, నన్ను సెర్చ్ చేయకుండా ఆ రూమ్ లో పక్కనే ఉన్న వార్డ్రోబ్లో నీకు కావలసిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. మా గురించి చూడొద్దు, రెడీ అయ్యి వచ్చేసే. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ మిస్ యూ బేబీ, కమ్ ఫాస్ట్ అంటూ ఉన్న లెటర్ ని ప్రేమగా తను గుండెలకు హత్తుకుని ఫ్రెష్ అయ్యి కబోర్డ్ ఓపెన్ చేయగానే అందులో వైట్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ లో ఉండి దానికి తగ్గట్టు మ్యాచింగ్ యాక్సెసరీస్ ఉండడంతో విరాజ్ ఇంటెన్షన్ అర్థమై చిన్నగా నవ్వుతూ రెడీ అయ్యి డోర్ ఓపెన్ చేయగానే రోజ్ పెటల్స్ తో అందంగా కింద దారిలా పరిచి ఆ దారి ఆ ఇంట్లో ఉన్న మరొక రూమ్ లోకి ఉండడంతో తను చిన్నగా నడుస్తూ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్నది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అవడంతో పాటు ఆనందంగా కళ్ళు మెరిసిపోయాయి మన గీతకి. పచ్చని చెట్ల మధ్య దూరంగా ఆకాశం నుండి కిందకి దూకుతున్న నైగాన జలపాతం. ఆ ఇల్లు జలపాతానికి అంత దూరం ఉన్నా ఆ ఇంటికి వాటర్ ఫాల్ ఉండే సైడ్ మొత్తం గ్లాస్ వాల్ తో ఉండి దానికి ఉన్న విండో ఓపెన్ చేయగానే అందులో నుంచి ఫేస్ కి తాకుతున్నాయి నీటి తుంపరులు. రూమ్ నిండా నిండిపోయి ఉన్న డిఫరెంట్ కలర్ ప్లాంట్స్. గీతకి అప్పుడే అర్థమైంది, ఆ ఇల్లు భూమి మీద కాదు చెట్లపై ఉంది. అది చూడడానికి చాలా అందంగా ఉంది. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది. అలా చూస్తూ ఉండగానే గీత వచ్చిన దగ్గర నుండి గీత ఆనందాన్ని చూస్తున్న విరాజ్
గీత వెనక నుంచి రెండు చేతుల్లోకి హగ్ చేసుకోగానే విరాజ్ స్పర్శ తెలుసుకున్న గీత చాలా ఆనందంగా వెనక్కి తిరగకుండానే అలానే ఉండిపోయింది. విరాజ్ గుండెలపై తలవాల్చి చాలా బాగుంది, చాలా అంటే చాలా అంటూ గీత మాట్లాడుతూ ఉండగానే విరాజ్ గీతను పట్టుకొని మన మొదటి రాత్రి నేచర్ మధ్యలో ఉన్నప్పుడే అని నేను ఫిక్స్ అయ్యాను బేబీ. మన మ్యారిడల్ లైఫ్ కూడా నేచర్ మధ్యలోనే స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అందుకే ఇలా అంటూ గీత మెడ మీద ముద్దు పెట్టాడు, గీతని తన వైపుకు తిప్పుకుంటూ. మరి నీకు నచ్చిందని అనగానే గీత ఏం మాట్లాడకుండా విరాజ్ హార్ట్పై ముద్దు పెట్టి తన ఇష్టాన్ని మరింత ఇష్టంగా తెలియచేసింది. విరాజ్ కూడా చిన్న స్మైలు గీత లిప్స్ అందుకుని ఒకరి ఊపిరిని మరొకరు ఇచ్చుకుంటూ సున్నితం నుంచి గాఢంగా మారిపోయిన ఎవ్వరూ విడిపోలేదు. విరాజ్ ఆ కిస్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా గీతని లిఫ్ట్ చేసి అక్కడే అందంగా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఉన్న బెడ్ పై ఉంచి ముద్దు పెట్టాడు. ఇంకా రెండు చేతులతో తనని గట్టిగా పట్టుకుని తన ప్రేమని ముద్దుల రూపంలో కురిపించడం మొదలుపెట్టాడు. విరాజ్ స్పర్శకి గీత మైమర్చిపోయింది. అసలు ఏమీ మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయింది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య మెత్తని పూల మీద ఆకాశం నుంచి భూమి మీదకి జారుతుందా అని ఎలా ఉన్న జలపాతపు హోరు మధ్య అతి సున్నితంగా సుకుమారంగా అంతకు మించిన ప్రేమతో విరాజ్ గీతని తనలో అయితే కల్పేసుకున్నాడు. ఆ పరిపూర్ణ కార్యంలో అలసిపోయిన గీత విరాజ్ గుండెలపై అలానే పడుకుంది. విరాజ్ అలసిన గీత మొహం మీద పడిన గీత కురులు పక్కకి నెట్టి నుదుటి మీద చెరిన సింధూరాన్ని సరిచేసి అన్ని ఆభరణాలు మీరు తీసేయగలిగినా నన్ను మీరు ఎప్పటికీ తీయలేరు అన్నట్టు గీత పచ్చని ఎదపై మరింత పచ్చగా మెరిసిపోతున్న మంగళ సూత్రానికి ముద్దిచ్చి గీత పాపిట్లో మరొక్కసారి ముద్దిచ్చి తన ప్రపంచాన్ని ఇంకా తనలో బలంగా అదుముకుంటూ గీత స్పర్శని ప్రాణవాయువులా ఫీల్ అవుతూ పడుకున్నాడు విరాజు. అలా వాళ్ళిద్దరూ చాలా రోజులు అక్కడే ఉండి నేచర్లో ఆనందాన్ని ప్రేమలోని హాయిని కలిపి పంచుకుంటూ ఉండిపోయారు. కొద్ది రోజులు ఇక దూరంగా నిలబడి వాటర్ ఫాల్స్ చూస్తున్న గీత దగ్గరకు వచ్చి వెనుక నుండి హక్ చేసుకుని గీత షోల్డర్ పై చిన్ని పెట్టి కళ్ళు మూసుకుని మొహం మీద పడుతున్న వాటర్ జల్లుని ఆస్వాదిస్తూ ఉన్నాడు. విరాజ్ స్పర్శలో తేడా గమనించిన గీత వెనక్కి తిరిగి చెంపలపై చెయ్యి వేసింది. ఏమైంది అని అనగానే విరాజ్ గీత కళ్ళలోకి చూస్తూ మామ నిన్ను మిస్ అవుతున్నాను అన్నారు ప్రిన్సెస్. ఆయన ఎంత కవర్ చేసి మాట్లాడినా సరే ఆ మాటల్లో ఆ బెంగ తెలుస్తుంది. నీ గురించి అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రేపు ఇంకా మనం బయలుదేరతాం అని అనగానే మనం దీన్ని చాలా మిస్ అవుతాం కదా అని విరాజ్ హగ్లోనే ఉండి అడుగుతుంది గీత. విరాజ్ గీత చుట్టూ మరింత చేతులు బిగిస్తూ మనం మళ్ళీ వద్దాం ప్రిన్సెస్, మన ఎవ్రీ ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ ఇక్కడే చేసుకుందాం, ఇక్కడే జరిగేలా నేను ప్లాన్ చేస్తాను అని అనగానే మరి ఈ ఇల్లు అన్నట్టు చూస్తున్న గీత నుదుటి మీద ముద్దు పెట్టి ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా నీ పేరు మీద నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించాను ప్రిన్సెస్, మన మూమెంట్స్ ఉన్న ఈ ప్లేస్ లో వేరే వాళ్ళని ఎలా రాణిస్తాను అని అంటున్న విరాజ్ ని ప్రేమగా చూస్తున్న గీత నడుం చుట్టూ చేతులు వేసి తన హైట్ కి సరిపోయే విధంగా తనని పైకి లేపి ముద్దు పెట్టుకున్నాడు. గీత ఇష్టంగా విరాజ్ చుట్టూ చేతులు వేసి తను కూడా జత కలిపింది. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు గడిచినా గీత మీద ఎప్పటికప్పుడు విరాజ్ చూపించే ప్రేమకు గీత ఎప్పటికీ దాసోహమే. గీత అల్లరి మాటలకి చేతలకి ఎప్పటికీ మురిసిపోతూనే ఉంటాడు మన విరాజు. వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా విరాజ్ ఊపిరి గీత అయితే గీత ప్రపంచం విరాజు. విరాజ్ గీత ఎప్పటికీ ఒకరి కోసం ఒకరు. విరాజ్ గీత కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించగలడు, అదే ప్రపంచాన్ని గీత కోసం నాశనం చేయగలడు కూడా. ప్రళయం లాంటి విరాజ్ ప్రేమని ఒక గీత మాత్రమే పొందగలదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా గతించిపోని ప్రేమ వారిది, హద్దులు లేని ప్రేమ వారిది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.